మీ ఇద్దరికి వచ్చే నష్టం ఏంటి? అబ్బే మాకేం నష్టం? గుండమ్మా, ఇవన్నీ ఎందుకు కానీ టైం అవుతుంది, మనం వెళ్ళాలి కదా. ఎక్కడికి రా? ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి నాన్న. దానికి సంబంధించి గుండమ్మ రాత్రంతా కూర్చొని డిజైన్స్ గీసింది. అవి తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. గుండమ్మ, నువ్వు వెళ్ళి తీసుకొని రా. అలాగే తీసుకొస్తాను. ఇదేంటి గుండమ్మ, డిజైన్స్ గీసిన పేపర్స్ తీసుకున్నామంటే ఎంటీ పేపర్స్ తీసుకొచ్చావు? ఎంటీ చార్ట్స్ ఏంటండి? ఇలా ఇవ్వండి. డిజైన్స్ గీస్తే ఎంటీ చార్ట్స్ ఎలా అయిపోతాయి? గీసిన డిజైన్స్ ఏమన్నా మాయమైపోతాయా? పక్కనేమైనా పెట్టావేమో ఒకసారి చూడు పెద్దమ్మా. అసలు నువ్వు డిజైన్స్ గీసావా? అదేంటండి, రాత్రి అమ్మ డిజైన్స్ గీస్తుంటే మీ ఇద్దరు అటువైపు చాటుగా నించుని ఉన్నారు కదా. ఏయ్, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? చాటుగా నిలబడి ఉండడం ఏంటి? ఏ ఇంట్లో అక్కడే నించోవాలి, ఇంకో దగ్గర నించోకూడదు, అలాంటిది ఏమైనా ఉందా? మీ గొడవలు ఆపండి. ఇవాళ అర్జెంటుగా వాడు సబ్మిట్ చేయాలంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఎంటీగా ఉన్నాయి. గుండమ్మా, ఒకసారి వెళ్ళి ఎత్తుకురాపో. అలాగే. అరే, డిజైన్స్ చాలా బాగున్నాయి. మ్యాజిక్ పెన్నులతో చేస్తే అది మాయమైపోవచ్చు, కానీ వేడి తగిలితే కనుక అది మళ్ళీ వచ్చేస్తుంది అత్తయ్య. ఓకే. అసలు ఈ మ్యాజిక్ పెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? ఆది ఏమో మామూలు పెన్స్ తెచ్చానంటున్నాడు. ఇక్కడ చూస్తే మ్యాజిక్ పెన్నులున్నాయి. ఎవరు తెచ్చిపెట్టినట్టు? వాడు తెచ్చిన పెన్సు ఎవరు మార్చినట్టు, ఎప్పుడు మార్చినట్టు? ఎలా వస్తే ఏముందిలే మామయ్య, మా ప్రయత్నం అయితే ఆగలేదు కదా. ఏమండి, ముందు మీరు వెళ్ళి రెడీ అయ్యిరండి, బయలుదేరాలిగా మనం. సరే గుండమ్మా, త్వరగా చెయ్యి. అసలు నీకేం పోయే కాలం? నీకు నీ బిడ్డకేం తక్కువ చేశామని? మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టానని నా మీద ఎంత కక్ష పెట్టుకున్నారు? సరే, నా మీద కక్ష అంటే దానికి ఏం కారణాలున్నాయో నాకు తెలీదు. అదేదో నా మీద చూపించండి.
అసలు ఆ డిజైన్ సబ్మిట్ చేయకపోతే ఆయనకొచ్చిన అవకాశం చేజారిపోతుంది. దానివల్ల లాస్ అయ్యేది నా భర్త, దానివల్ల లాస్ అయ్యేది నేను, నా కుటుంబం. ఇది ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ఆయన తరపున ఉన్న మోడల్ సెలెక్ట్ అయితే ఆయనకి ఎంత మంచి పేరు వస్తుంది. అది మనకి గౌరవం కాదా? మన కుటుంబానికి గౌరవం కాదా? చిన్న చిన్న మనస్పర్ధల కోసం కక్షలు పెట్టుకొని కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తారా? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఎన్నిసార్లు చెప్పినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు వైష్ణవి. నేను భరిస్తూనే ఉన్నాను. అంటే పడుతుంది, చేస్తుంటే భరిస్తుంది కదా అని నువ్విలాగే చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నాకు తిక్క రేగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుగా? ఆ మరుక్షణమే రోడ్డు మీద ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. జాగ్రత్త.